హలో అండి అందరికీ. నేను మీ ఫార్మసిస్ట్ ప్రసాద్. ఈ థైరాయిడ్ సిరీస్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం థైరాయిడ్ ట్యాబ్లెట్లు, ఐరన్ ట్యాబ్లెట్లు అంటే రక్తం పెరగడానికి వాడే ట్యాబ్లెట్ని కలిపి ఒకేసారి వాడుకోవచ్చా, వాడుకోకూడదు, ఎందుకు వాడుకోకూడదు అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో రక్తం తక్కువగా ఉండడం అంటే హీమోగ్లోబిన్ తక్కువగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది మీకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి టెస్ట్ చేయించుకుంటే దాంట్లో కనబడుతుంది. అయితే అలాంటి కేసెస్లో డాక్టర్ గారు ఏం చేస్తారంటే మీకు రక్తం పెరగడానికి కొన్ని మందులు రాస్తున్నా అని చెప్తాను మీకు. అలాగే వాటితో పాటు ఆ ట్యాబ్లెట్లు ఎప్పుడు వేయాలో కూడా మీకు స్పష్టంగా చెప్తారు. థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉదయం పరగడుపున వేస్తే, ఈ ఐరన్ ట్యాబ్లెట్ అంటే రక్తం పెరిగే ట్యాబ్లెట్ని మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, నైట్ కానీ వేసుకోమని చెప్తారు. మీరు అలా కాకుండా ఈ ఐరన్ ట్యాబ్లెట్ని ఉదయం పూటే కనుక వేస్తే బ్లడ్లో ఉండాల్సిన T3, T4 లెవెల్స్ తగ్గిపోతాయి. దాని ద్వారా మీకు థైరాయిడ్ యొక్క ప్రాబ్లమ్స్ మళ్ళీ తిరగబెడతాయి. అయితే ఇది ఎందుకు జరుగుద్దో దాని వెనుక సైన్స్ ఏందో తెలుసుకుందాం. హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే మనం పీల్చుకునే గాలిలో ఉన్న ఆక్సిజన్ని ఎర్ర రక్త కణాలకు అందించి, అంటే ఆర్బీసీకి అందించి, వాటి ద్వారా అవి ఎక్కడెక్కడికి చేరాలో ఆ ప్రతి అవయవానికి, ప్రతి టిష్యూస్కి ఆక్సిజన్తో కూడిన బ్లడ్ని ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారా అందిస్తుంది. ఎప్పుడైతే మీ బాడీలో కనుక సరైన ఐరన్ మోతాదు లేదనుకోండి, తద్వారా మీకు హీమోగ్లోబిన్ తగ్గుతుంది. హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఆక్సిజన్తో కూడిన బ్లడ్ అనేది మీ అవయవాలకు చేరదు. ఒకవేళ థైరాయిడ్ కనుక అలాంటి ఆక్సిజన్ లేని బ్లడ్ ఎక్కువగా అందితే థైరాయిడ్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇది ఒక కేసు. ఒకవేళ మీ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయలేదనుకోండి, అప్పుడు మీ బాడీలో ఐరన్ మెటబాలిజం అనేది సరిగ్గా జరగదు. ఇది జరగకపోతే బ్లడ్లో హీమోగ్లోబిన్ ఉండదు. బ్లడ్లో హీమోగ్లోబిన్ లేకపోతే ఆక్సిజన్తో కూడిన బ్లడ్ అంతటికి సరఫరా అవ్వదు. సో దీన్ని మనం ఐరన్ డెఫిషియన్సీ అనే అనుకోవచ్చు. ఇది ఒక కారణం. అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్తో పాటు ఐరన్ ట్యాబ్లెట్లు కనుక వేస్తే ఏమవుతుందంటే, దీనివలన బ్లడ్లో TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ అనేది బ్లడ్లో పెరుగుతుంది. ఇది పెరగడం వల్ల T3 వాల్యూ అనేది తగ్గిపోతుంది. T3 అంటే థైరాక్సిన్, మనం వేసుకునే థైరాయిడ్ ట్యాబ్లెట్ యొక్క సంక్షిప్త రూపం అది. ఇది తగ్గుతుంది. ఇది తగ్గితే ఏమవుతుంది, మీకు థైరాయిడ్ సిమ్టమ్స్ మళ్ళీ తిరిగిపెట్టినట్టు కనబడుతుంది. సో దాన్ని బట్టి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు, మీకు డోస్ సరిపోవట్లేదేమో అని అనుకొని మీకు ఇంకొంచెం డోస్ పెంచుతారు. 50 mg వాడేది 70 mg వాడతారు. కానీ మీకు కావాల్సింది 50 mg. మీరు ఐరన్ ట్యాబ్లెట్, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసినాక దాన్ని వెంటనే వేయడం మూలాన అది సరిగ్గా పనిచేయక మీకు అనవసరంగా థైరాయిడ్ డోస్ పెంచాల్సి వస్తుంది. అది మీకే ప్రమాదకరం. సో మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేశాక కనీసం ఒక 5-6 గంటల తర్వాత, అవసరమైతే నైట్ టైము ఐరన్ ట్యాబ్లెట్ వేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఉన్న డోస్తో, థైరాయిడ్ డోస్తో మీకు మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు.